అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు బిందుశ్రీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలి, ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి నా మార్నింగ్ రొటీన్ని స్టార్ట్ చేసేస్తున్నాను. ఈ మార్నింగ్ రొటీన్లో నా వెయిట్ లాస్ గురించి చెప్పబోతున్నాను. అలాగే మేము ఎదుర్కొనే నీటి కష్టాల గురించి కూడా చెప్పబోతున్నాను. ఈ నీటి కష్టాలు కనీసం నెలలో ఒక్కసారైనా వచ్చేసి మమ్మల్ని అలా పలకరించి వెళ్తూ ఉంటాయన్నమాట. ఇంకా వాటి గురించి చెప్పబోతున్నాను. అలాగే ఇవాళ ఏం వండుతున్నాను, నేను డైట్ చేస్తున్నానా లేదా, డైట్ చేస్తున్నట్టయితే ఏం తింటున్నాను, ఇవాళ ఏం వండుకుంటున్నాను అన్నది ప్రతిదీ చాలా క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నందుకు మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నన్ను నమ్మి ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి రికమెండ్ అవుతుంది ఆ వీడియో. నేను చిన్నపిల్లలతో ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు నాకు ఏదో ఒక చిన్న ఊరటగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కొంచెం లైక్ చేయడానికి ట్రై చేయండి. మీకు నచ్చితేనే సుమి, నచ్చకుండా లైక్ చేయమని ఇబ్బంది పెట్టను. మీకు నచ్చితే మాత్రం వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే ఒక చిన్న కామెంట్ కూడాను. ఇంకా గ్యాస్కెట్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. నిన్న అయితే వాటర్ అయిపోయినాయండి. 7ంటికి వాటర్ అయితే కంప్లీట్గా అయిపోయినాయి. నేనైతే చూసుకోలేదు. ఇంకా చూసుకోకుండా సర్లే అనేసి 8ంటికి పనులు స్టార్ట్ చేద్దాము అనేసి వచ్చేటప్పటికి ఇంకా వాటర్ అన్నది లేదనమాట. ఇంకా వాటర్ లేకపోతే ఏ పని అయితే చెప్పండి, ఏ పని కాదు. ఇంకా అందుకని ఎక్కడే అక్కడ ఉంచేసి కొద్దిగా రైస్ అయితే కుక్ చేసేసుకుని ఇంకా రైస్ తినేసి అయితే పడుకుని పోయాము. ఇంకా ప్రొద్దున్నే లేచి ఇంకా మిగిలిన పనులన్నీ స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ప్రొద్దున్నే ఏంటంటే వాటర్ అన్నది వచ్చిందనమాట. ఇంకా రాగానే మా బాబోయ్ అదే మహర్భాగ్యం అనుకుని ఇంకా మోటార్ వేసేసి ఇంకా పనులైతే స్టార్ట్ చేసేస్తున్నాను. నిన్నటి నుంచి స్నానాలు లేవు. నా బాధని చెప్పడానికి కూడా వర్ణించడానికి లేదండి, అంత దారుణంగా ఉంది. ఎందుకంటే వాటర్ తక్కువ ఉంది. ఇప్పుడు స్నానాలు అని కూర్చున్నామంటే ఎంతసేపు ఇస్తాడో ఎంతసేపు ఇవ్వడో తెలీదు. ఇంకా అంట్లు చూస్తేనేమో ఇన్నున్నాయి. ఇన్నంత చుట్టాలు వచ్చారని చెప్పానుగా, దాని ప్రతిఫలమే ఇన్ని అంట్లు అనమాట. ఈ అంట్లన్నీ తోముకుని వంటిల్లంతా శుభ్రం చేసుకునేటప్పటికి ఈ లోపుగా 2 సార్లు కరెంట్ వచ్చి 2 సార్లు కరెంట్ పోయింది. ఇంకా నీళ్ళు కూడా ఒక అరగంట ఇచ్చేసి ఆపేశాడు. ఇంక ఈ రోజంతా నడుపుకు వెళ్ళాలి. కొంచెం కొంచెం వాటరే, ఇంకా బట్టలు ఉతకలేదు, ఏమీ లేదు. ముందు మాత్రం అంట్లు అయితే తోమేశానండి. అంట్లు తోమేశాను అంటే ఇంక ఇంట్లో పని అంతా సాఫీగా వెళ్ళిపోతుంది. ఇంకా స్నానాలు పానాలు అంటారా, ఇంకా మళ్ళీ మోటార్ వదిలినప్పుడు వాడిని కొంచెం బతులాడుకుని మోటార్ వేయి బాబు అనేసి వాడితోటి మోటార్ వేయించాము అనుకోండి. ఇంకా ఆ తర్వాత వచ్చాక స్నానాల సంగతి చూద్దాము అనేసి ఇంకా మిగిలిన పనులు అయితే చేసేస్తున్నాను అనమాట. ముందైతే అంట్లు తోమేశాను. ఇంకా గ్యాస్ కట్టేది కూడా క్లీన్ చేసేసుకున్నాను. వంట చేయాలి అంటే ముందు గ్యాస్ కట్ నీట్గా ఉండాలి. అప్పుడే వంట చేసినా సరే ఏం చేసినా సరే హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అందుకోసం అనేసి కొన్ని నీళ్ళు తక్కువ నీళ్ళు వాడుతూ ఇలాగ వంటిల్లంతా నీట్గా చేసేసుకున్నాను. ఇంకా పొద్దున్నే లేచి చూసేటప్పటికి భూతంలాగా ఉన్న వంటిల్లు ఇప్పుడు చిలకలా తయారైపోయింది చూసారా. ఏదైనా పిండి కొలిది రొట్టి అన్నట్టుగా చేసే కొలిది ఏదైనా అందంగా ఉంటుంది. ఇంకా సర్లే అనేసి ఇంకా కిందకు వచ్చేసి అయితే ముగ్గు వేసేసాను. వంటిల్లంతా నీట్గా అయిపోయింది. ఇంకా కిందకు వచ్చైతే చిన్న ముగ్గు వేసేసాను అనుకోండి. ఇంక ఇక్కడితో పనులు అయితే కొంచెం తెములుతాయి కదా అనేసి అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద ముగ్గులు వేద్దాము అంటే ఎప్పుడు వానొస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో దీనికే తెలియట్లేదు. ఇంక మనకేం తెలుస్తుంది చెప్పండి. అస్సలు నేను పుట్టి బుద్ధి ఎరిగాక ఎండాకాలం ఇన్ని వర్షాలు నాకైతే తెలియదండి. మీరు ఎప్పుడైనా ఇన్ని వర్షాలు చూసారా అన్నది నాకు కామెంట్ చేయండి. నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది ఇది వర్షాకాలమా ఎండాకాలమా అన్న డౌట్ అయితే వస్తూ ఉంది. పిల్లలకి హాలిడేస్ ఇచ్చి ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇది ఎండాకాలం అనే అనుకోవాల్సింది. అస్సలు ఏంటో ఈ క్లైమేట్, దీనివల్ల కూడా మనకి ఆరోగ్యంలో చాలా మార్పులు అయితే వస్తున్నాయి కదండి. నేనైతే అదే అనుకుంటున్నాను. ఒళ్ళు నొప్పులు, ఇంకా జ్వరం వచ్చినట్టు ఉండటం, ఇవన్నీ కూడా ఈ క్లైమేట్ చేంజ్ వల్లే అనుకుంటున్నాను. అలాగే చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. అక్క మీరు డైట్ చేస్తున్నారు, మీరు ఎంత తక్కువ ఫుడ్ తింటున్నారు, మీకు సరిపోతుందా అనేసి అని చాలామందికి సందేహాలు వస్తున్నాయి. ఎందుకు సరిపోదండి, చక్కగా సరిపోతుంది. మీకు ఉదాహరణకి చెప్తున్నాను. ఇప్పుడు మనం రోజుకి 300 క్యాలరీలు ఫుడ్ తీసుకోవాలండి. మనం 300 క్యాలరీలు ఫుడ్ తీసేసుకుని బరువు తగ్గాలంటే తగ్గగలుగుతామా? తగ్గలేం కదా. అందుకోసం అనేసి మనం 300 క్యాలరీలు తీసుకోవాలనుకోండి, 150 క్యాలరీలు ఫుడ్ తీసుకుంటాం. మిగిలిన క్యాలరీలన్నీ కూడా మనం నిలవబెట్టుకున్న క్యాలరీలని ఖర్చు చేసుకుంటున్నాం. అలా మనకి వెయిట్ లాస్ అవుతుంది. సాయంత్రం తిండి మానేసి అయితే వెయిట్ తగ్గగలుగుతామా? తగ్గటం మాట అటుంచి నీరసాలు అయితే వస్తాయి. అలా చేయకండి. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మీరు తినే క్వాంటిటీని తగ్గించుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకా పైకి వచ్చేసి ఇంకా బిందెది తోమేసుకొని మంచినీళ్ళు అయితే పట్టేశాను. ఈ లోపుగా పిల్లలకు కూడా పాలు అయితే కలిపేసుకున్నాను. రోజు
రోజు ఈ డ్యూటీ అయితే నాకు తప్పదనమాట. ఈ పనులన్నీ కూడా ఎంత లోపల అయిపోయినాయి అనుకున్నారు? ఇవన్నీ కూడా 7 గంటల లోపు ఈ పనులన్నీ చేసేసుకున్నాను. అంటే నేను పని 5కే స్టార్ట్ చేశాను. 5కే చూసారా ఎంత వెలుగొచ్చిందో. నేను ఆల్రెడీ కిచెన్లోకి వచ్చి చూపించేటప్పటికే వెలుగొచ్చేసింది. ఓ పక్క వాన పడుతుంది, ఓ పక్క మంచు పడుతుంది, ఇంకో పక్క ఎండొస్తుంది. అసలు ఎంత ఒక్కపోత అనుకున్నారు? అసలు వంటింట్లోనే నుంచోలేకపోతున్నా, అంత ఒక్కపోత వచ్చేస్తుంది. ఇంక ఈ లోపుగా పిల్లలకి పాలు ఇచ్చే లోపుగా ఇక్కడ టీ అయితే పొంగిపోయింది. మళ్ళీ ఇది ఇలా వదిలేసాను అంటే మాడిపోతుంది. మళ్ళీ తర్వాత తోమేటప్పుడు పట్టి పట్టి రుద్దాలు వస్తుంది కాబట్టి ఇంక అందుకనే ఒకసారి ఇలా అంతా తీసేసుకుని తుడిచేసుకుంటున్నాను. ఇలా తుడిచేసుకున్నాను అనుకోండి, తర్వాత పని సులువుగా ఉంటుంది. ఇలా తుడుచుకుని పాముకుంటమే అయిపోతుంది. ఇంకా రోజు మొత్తంలో ఏ పనులన్నీ, ఇంతకంటే పనులు ఏముంటాయి చెప్పండి? ఒక్క క్షణం కూడా తీరకుండానన్ని పనులు అవుతున్నాయి. ఇగోండి ఈ లోపుగా పక్క అయితే సదిరేసుకుంటున్నాను. మా ఇంట్లో పక్కన ఎన్నిసార్లు సదిరినా సరే మా పిల్లలు పీకి పోగులు పెడుతూ ఉంటారు. అయినా సరే ఇలా ఉంచాము అంటే చిరాగ్గా అనిపిస్తుందిగా, అందుకని ఎప్పటికప్పుడు సదిరేసుకుంటూ ఉంటాను. అలాగే ఇంటిని కూడా నేను 2-3 సార్లు ఊడ్చుకుంటూ ఉంటాను. చాలామంది అంటారు మధ్యాహ్నం వేళ ఇల్లు ఊడకూడదు, పొద్దున వేళ వీళ్ళు ఊడకూడదు, కొన్ని లెక్కలు ఉంటాయి అని అంటారు. కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ లెక్కలన్నీ వేసుకోకూడదండి. ఎప్పుడు చిరాగ్గా ఉంటుందో అప్పుడు ఒక చీపిరితో అలా ఊడ్చేసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ నోట్లో ఏమైనా పెట్టి ఇబ్బంది అవుతుంది. అందుకని ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంచుకుంటానికి, అంటే గచ్చు నీట్గా ఉంచుకుంటానికి ట్రై చేయండి. ఇంక ఈ లోపుగా నేనైతే అట్లు వేద్దామనేసి అట్టుపిండి అయితే తీసుకున్నాను. అట్టుపిండి ఇంకొంచెం ఉంది, వాటితోటి బజ్జీ వేద్దామనేసి కొంచెం పిండి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపుగా మిగిలిన పిండిలో సాల్ట్ వేసి కలిపేసుకుని ఇంకా దోశలు అయితే పోసేసుకున్నా. సింపుల్గా దోశలు వేసి ఇచ్చేసాము అంటే అయిపోయినట్టే. మా వారు అంటారు ఇడ్లీ అయితే పని తక్కువ కదా అంటారు. కానీ నాకెందుకో దోశలు వేస్తేనే పని తక్కువ అనిపిస్తుంది. అప్పటికప్పుడు ఎవరికి కావాల్సిన దోశలు వాళ్ళకి వేసేసి అట్ల పెనాన్ని పైన పెట్టచ్చు. అదే ఇడ్లీ అనుకోండి, ఇడ్లీ పెట్టాలి, తీయాలి, తోమాలి, కడగాలి, ఆరబెట్టాలి, మళ్ళీ పక్కకు పెట్టాలి. నాకు అదే ఎందుకో పని ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఇడ్లీ కంటే కూడా అడ్లు చాలా సులువుగా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. మరి మీకు అంతేనా? అయితే కామెంట్ చేసి చెప్పండి. నాకైతే అట్లే చాలా ఈజీగా ఉంటుంది. అందులోనూ ఉప్మా అయితే ఇంకా ఈజీ అండోయ్. చాలా ఈజీగా చేసేయచ్చు, ఈజీగా కూడా కుక్ అయిపోతూ ఉంటుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. కానీ ఉప్మా ఎవరికి నచ్చదు, ఎందుకంటే ఆడవాళ్ళకి శ్రమ తగ్గిపోతుందని మగవాళ్ళకి బెంగేంటో. అందుకనే ఎప్పుడు కూడా ఉప్మా చేస్తాను అంటే వద్దు అంటారు. ఇగోండి ఇలా అట్లు వేసేసాను అనమాట. ఎవరి అట్లు వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను. నేను అట్టు కూడా తినట్లేదండి. మొన్న కక్కుర్తిపడి ఒక అట్టు తినేసానా, 1 కేజీ అమాంతంగా పెరిగిపోయాను. ఓరి భగవంతుడా, తగ్గించింది కాస్త ఇలా పెంచుకున్నానేంటా అనేసి చాలా బాధ అనిపించింది. అందుకనే ఎక్కడా కూడా ఫుడ్ విషయంలో అస్సలు ఇంత తేడా కూడా చేయకుండా తగ్గిచ్చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఎవరి టిఫిన్లు వాళ్ళకి ఇచ్చేసాక ఈ లోపుగా పాలు అయితే వచ్చేసినాయండి. ఈ పాలు అయితే కాచేసుకుంటున్నాను. నేను పాలు ఎప్పుడు కూడా లీటర్ పాలు వేయించుకుంటాను. ఒక్కోసారి చాలట్లేదు, పిల్లలు కొంచెం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు అన్నప్పుడు కొంచెం ఎక్కువ తెప్పించుకుంటూ ఉంటాను. మ్యాక్సిమం లీటర్ పాలు సరిపెడటానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ పాలు పక్కన పెట్టేసి ఈ లోపుగా కర్రీ అయితే వేసేసుకుంటున్నాను. దానికోసం అనేసి దాకపెట్టి దాకలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు, పొట్టు మినపప్పు, జీలకర్ర వేసుకుని చక్కగా వేపేసుకున్నా. ఈ లోపుగా ఒక పెద్ద ఉల్లిపాయ తరుగును అయితే వేసుకుని ఆ తరుగు అంతా చక్కగా వేగేదాకా ఒకసారి నూనెలో కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చాక ఇప్పుడు ఇందులో కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుని రుచికి సరిపడగా సాల్ట్ అనేది వేసుకుని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకుంటున్నా. నన్ను ఒక సిస్టర్ అయితే అడిగారు వెజ్ కర్రీస్ ఏమైనా చూపించండి. ఇది వెజ్ కర్రీ, చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో మనం చిలకడ దుంపలు కూడా వేసుకుంటున్నాం, వంకాయ వేసుకుంటున్నాం. వంకాయ అలర్జీ ఉంది అన్న వాళ్ళు వంకాయని స్కిప్ చేసేయండి. చిలకడ దుంపతో కూడా వండుకోవచ్చు. చిలకడ దుంప కూడా మనం తినటం వల్ల మనకి క్యాలరీలు అన్నవి తక్కువగా వస్తాయి. అలాగే చిలకడ దుంపలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. డైట్ చేసేటప్పుడు చాలా ఈజీగా తినేయచ్చు. ఈజీగా తింటమే కాదండో, ఈజీగా వండుకోవచ్చు కూడాను. చాలా సింపుల్గా అయిపోతుంది. లంచ్ బాక్స్లోకైనా వాటర్లోకైనా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చిలకడ దుంపలు బాగా మగ్గాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళలో వేసుకుని పెట్టుకోండి. విడిగా ఉంచేసుకున్నారంటే గంట వచ్చేస్తుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్పానమాట. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసి చక్కగా వంకాయ ముక్కలు బాగా మగ్గాక ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ కారము, చిటికడంత పసుపు అయితే వేసుకున్నాము. ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాము కాబట్టి ఉప్పు ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఈ కారం అంతా పచ్చివాసన పోయేదాకా చక్కగా వేపేసుకుని ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టేసుకుని ఆ
చింతపండు గుజ్జునైతే తీసుకుని ఈ వంకాయ ముక్కల్లో వేసేసుకుంటున్నాను. వంకాయ ముక్కల్లో వేసేసుకున్నాక ఇప్పుడు తగినన్ని వాటర్ అన్నది వేసుకోవాలి. అంటే మనం పులుపు వేసాం కదండి, ఆ పులుపుని కొద్దిగా సరిపెట్టుకునేలాగా వాటర్ అన్నది వేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు అవి సరిపోయినాయో లేదో ఒకసారి చూసుకుని చాలకపోతే వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 పొంగులు రానిచ్చాక చూసారుగా పులుసు అన్నది ఏ కలర్లోకి వచ్చిందో. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. కాకపోతే నాకు ఇంకో పొంగు రానిద్దాం అనిపించి ఇంకా మూత పెట్టాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా పులుసు అన్నది తయారైపోయింది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నా. సిస్టర్ నన్ను వెజ్ కర్రీ అడిగారుగా, ఇదొక వెజ్ కర్రీ. రోజుకు ఒక వెజ్ కర్రీ మీకోసం ఖచ్చితంగా చూపిస్తూనే ఉంటాను. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ లోపుగా నాకు రైస్ కూడా కుక్ అయిపోయింది. రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను. చక్కగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రైస్ని అయితే వడగట్టేసుకుంటున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళు, మీరు బ్రౌన్ రైస్ తినలేము అనుకున్న వాళ్ళు ఇలా అన్నాన్ని వార్చేసుకోండి. కుక్కర్లో పెట్టుకున్నారనుకోండి, అందులో ఉండేటువంటి స్వీట్నెస్ అందులోనే ఉండిపోయి మనకి షుగరు బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. అదే కనుక అన్నం వార్చేసుకున్నాం అనుకోండి, అందులో ఉండేటువంటి షుగర్ లెవెల్స్ తగ్గి మనకి పెద్ద ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అందుకోసమని అన్నాన్ని ఇలా వార్చడానికి ట్రై చేయండి. బ్రౌన్ రైస్ తినే వాళ్ళైతే ఇంకా బేసిక్గా హ్యాపీగా తినేయచ్చు అనమాట. దానివల్ల ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కాకపోతే మేము తినలేము అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేయండి. ఈ విధంగా వండుకునే వాళ్ళైనా అన్నాన్ని వార్చేసుకోండి. ఇలాగా అన్నం పని కూడా అయిపోయిందండి. ఇంక ఈ లోపుగా భోజనాన్ని వడ్డించే లోపుగా ఈ అంట్లన్నీ సరేసుకుంటున్నా. ఎందుకంటే భోజనాలు అయ్యాక కొన్ని అంట్లు వస్తాయి, అలాగే భోజనానికి ముందు కూడా కొన్ని అంట్లు ఉన్నాయి. ఎలాగో భోజనం చేయడానికి టైం పట్టిద్ది కాబట్టి ఇలా అన్నీ సదిరేసుకుంటున్నా. అలాగే కంచాలు అవి కూడా కావాలి. ఇంకా అందుకోసమని ఈ అంట్లన్నీ ఎక్కడెక్కడ సదిరేసుకున్నాను అనుకోండి, తర్వాత పనులకి ఈజీగా ఉంటుంది. ఈ కొండని తోమటానికి ఓ బాధ, సదరటానికి ఇంకో బాధ. వాడేటప్పుడు చిటుకు చిటుకు వాడేస్తాం, కానీ ఈ తోమునియన్ని ఎక్కడక్కడ సదరతం అన్నది చాలా పెద్ద పని అండి. ఈ పని ముందు ఏ పనైనా చాలా చిన్నగా అనిపిస్తూ ఉంటుంది. నాకు మాత్రం ఇన్ని పనులు చేసినా చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ బట్టలు మడతేయటం మాత్రం చాలా పెద్ద కష్టం అండి. ఇంక ఈ మిగిలిన పనులన్నీ కూడా చిటుకులో చేసి అవతల పడేస్తాను, కానీ బట్టలు మడతేయటం మాత్రం నా వల్ల కాదు. మీకు అంతేనా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ గొండి వంట చేసాక కొన్ని అంట్లో చిన్నగా అవి కూడా ఎక్కడెక్కడ తోమేసి పెట్టేశాను అనమాట. ఇంకా వంట అయిపోయింది, ఇంట్లో పని కూడా ఆల్మోస్ట్ అయినట్టే. ఇంకా ఇల్లు అది కూడా ఊడ్చుకొచ్చేసాను. ఇప్పుడు భోజనాలు అయితే వడ్డించాలి. భోజనాలు వడ్డించే ముందు వంటిల్లు ఎలా ఉందో ఒకసారి ఒక లుక్ వేసేయండి. చూసారుగా నీట్గా ఉంది కదా. ఇప్పుడైతే భోజనం వడ్డించేస్తున్నా. భోజనం వడ్డించే ముందుగా ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ అయితే తాగుతాను. ఇలా గ్లాస్ వాటర్ తాగటం వల్ల ఏంటి అంటే మనకి ఫుడ్ అనేది కొంచెం తక్కువ పట్టిద్ది అనమాట. ఎక్కువగా తినేస్తాము, అధికంగా తింటాము అని సందేహం వచ్చిందనుకోండి, ఇలా వాటర్ తాగేసాము అంటే ఫుడ్ అనేది కొంచెం తక్కువగా తింటుంది. ఇదొక చిన్న టిప్పు. మీరు ఎప్పుడైనా ఫుడ్ కానీ, టీ కానీ, కాఫీ కానీ, లేదా ఏదైనా స్నాక్ కానీ తినాలి అనుకున్నప్పుడు ఒక గ్లాస్ వాటర్ తాగేసేయండి, తక్కువ తింటారు. ఇదిగోండి నేను రైస్ని అయితే ఈ బౌల్తో తీసుకుంటాను. అది కూడా ఒత్తుకుని తీసుకోను, పైన పెట్టుకుని తీస్తానమాట. దానివల్ల నాకు ఫుడ్ అనేది తక్కువ కన్జ్యూమ్ చేస్తాను. ఇదిగోండి ఇవాళ ఇలా పులుసుతోటి సింపుల్గా నా లంచ్ని అయితే కానిచ్చేసాను. ఇది ఇవాల్టి నా లంచ్ అనమాట. మీకు నచ్చిందా ఈ రెసిపీ? చాలా సింపుల్గా ఉంది కదా. ఏం వండాలి అన్నప్పుడు ఇలా కూడా వండొచ్చు. ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో చాలానే వస్తూ ఉంటాయి. దానికోసం అనేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.